45 డేస్లో 10 km పరిగెత్తడం ఎలా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం వచ్చేసి ఫస్ట్ వీక్లో రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత కెపాసిటీ అయితే మన కెపాసిటీ ఒక 2 km అయింది అనుకోండి, 2 km ఫస్ట్ వీక్ మొత్తం అలా స్లోగా చేస్తూ ఉండాలి. తర్వాత సెకండ్ వచ్చేసి ఒక సెకండ్ వీక్లో కొంచెం ఒక 10% లాగా పెరగాలి. తర్వాత థర్డ్ వీక్ వచ్చేసి ఇంకొంచెం, అట్లా ఫోర్త్ వీక్లో ఇంకొంచెం స్టెప్ బై స్టెప్ మన ఇంక్రీజ్మెంట్ అవుతూనే ఉండాలి మన ఎండ్యూరెన్స్ అనేది. అప్పుడు లెగ్లో స్ట్రెంత్, బ్రీతింగ్ కంట్రోలింగ్, అబ్డామిన్ పవర్ ఇవన్నీ అవుతూనే ఉంటాయి. క్రమం తప్పకుండా రెగ్యులర్గా వారానికి ఒకసారి రెస్ట్ ఇవ్వండి పర్లేదు, కానీ ఆయిల్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు అనేది ఎండ్యూరెన్స్ డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ మీరు ఎక్కువ దూరం పరిగెత్తడానికి ఛాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా రన్నింగ్ చేయాలి. అలాగే దానికి సంబంధించిన ఫుడ్ డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. నేను రాబోయే వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఫుడ్ ఏ డైట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. జై హింద్.